ఇప్పుడు ప్రారంభించబోతున్నాం దేశంలో అతి పెద్ద ప్రోగ్రాం ఆప్కి అదాలత్ రజిత్ శర్మతో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన కార్యక్రమానికి అతిథిగా విచ్చేయువారు ఎంతో గొప్పవారు. అతనొక గ్లోబల్ సూపర్ స్టార్. మ్యూజిక్ ప్రపంచంలో ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఈ జనరేషన్ వాళ్ళకి ఆయనంటే ఎంతో ఇష్టం. ఆయన ఒక రేపర్, ఇంకా రైటర్, ఇంకా చెప్పాలంటే సింగర్. ఆయన పేరే బాద్షా. మీరు చప్పట్లు కొడుతూనే ఉండండి, ఎందుకంటే ఈరోజు మన ఆప్కి అదాలత్ ప్రోగ్రాంకి విచ్చేయిచున్న జడ్జ్ ఎవరంటే ఆయన చెప్పాలంటే ఒక అద్భుతమైన వ్యక్తి. ఆయన ఫ్యాషన్ ప్రపంచానికి ఒక రాజు లాంటి వారు. ఆయన ప్యాషన్ని గ్లోబల్ మ్యాప్ వరకు తీసుకుని వెళ్లారు. ప్లీజ్ వెల్కమ్ ఫ్యాషన్ డిజైనర్ సునీల్ శెట్టి. అన్నిటికంటే ముందుగా మన ఆప్కి అదాలత్ ప్రోగ్రాంని జడ్జ్ ప్రారంభించాలని కోరుకుంటున్నాను. నేను అనుమతిస్తున్నాను. సరే రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. నేను మిమ్మల్ని అడగడానికి ముందు ఒక ప్రశ్న ఉంది, అది అడుగుతాను. మీరు మొత్తం 500 స్టేజ్ షోలు చేశారు, యూకేలో కూడా పెద్ద షో చేశారు. ఇక్కడికి రావడం గురించి మీరేమనుకుంటున్నారు? అదేంటంటే ఈరోజు ఏదైనా చక్కగా చేశానని మా అమ్మ నాన్నకి అర్థమై ఉంటుంది. దీనికన్నా ఇంకేం చెప్తాను. మిమ్మల్ని కలవడానికి అవకాశం దొరికింది. అలాగే దానితో పాటు ఈ చోటు కొంచెం విచిత్రంగా ఉంది, కానీ బాగుంది. చాలా బాగుంది. రండి, ఈరోజు కార్యక్రమం మొదలు పెడదాం. ఆప్కి అదాలత్ షోలో బాద్షా మొదటి నింద. మన ఆప్కి అదాలత్ షోలో ర్యాప్ స్టార్ బాద్షా మీద మొదటి నిందేంటంటే ఈయన ఎంతో కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. బాద్షా, మీ నిజమైన పేరు ఆదిత్య ప్రతిసింగ్ ససోడియా. ఇంట్లో ముద్దుగా పిలిచే పేరు బిట్టు. అవును సార్. రేపర్లో మీ పేరు కూలిక్ ఫెల్. అవును. పబ్లిక్లో అయితే బాద్షా. పేర్లో ఎందుకని ఇంత కన్ఫ్యూషన్? సార్, అది ఆదిత్య అనే పేరుని అమ్మ పెట్టాలనుకున్నారు, ప్రత్యేక్ నాన్న పెట్టాలనుకున్నారు. అందువల్ల వాళ్ళిద్దరూ ఏమనుకున్నారో నాకు తెలియదు. ఆ రెండు పేరుని కలిపి నాకు పెట్టేద్దాం అనుకున్నారో ఏంటో. సింగ్ ససోడియా నా సర్నేమ్. నిజానికి మేమందరం ఊరు వాళ్ళమే. ఆదిత్య ప్రదీక్ అని అందరూ అంత పెద్ద పేరు పలకలేరని చిన్న పేరుతో నన్ను బిట్టు అని పిలిచేవారు. చిన్నప్పటి నుండే నన్ను బిట్టు అని పిలిచేవారు. నేను ఇంగ్లీష్లో ర్యాప్ చేయడానికి మొదలెట్టినప్పుడు అప్పుడు నా మెయిల్ ఐడి కూల్ ఈక్వలట్ అలాంటిదేదో ఒకటి నాకు సరిగ్గా గుర్తులేదు. అప్పుడు నా మెయిల్ ఐడి అదే, అందుకే కూల్ ఈక్వల్ అని పేరు పెట్టుకున్నాను. ఆ తర్వాత నాకెక్కువ వెయిట్ ఉంది, కానీ నా పేరుకి వెయిట్ లేదనిపించింది. ఆ తర్వాత బాద్షా అని పెట్టుకున్నాను. అందుకే పేరులో మాత్రమే కాదు, అన్నిట్లోనూ మీరు రాజే. నేను మీకోసం ఒక ర్యాప్ రాశాను. డిహెచ్యులో ముందు వచ్చిన మెస్లో ఒక సమస్య. అక్కడి నుంచి పరిగెత్తిన వారు స్టీఫెన్ సాయ. అది కూడా నేను త్వరగా వదిలేశాను, లేదంటే నేనందరినీ కన్ఫ్యూజ్ చేస్తాను. ఫాదర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నారు, అయితే నా పని గేట్ కీపర్గా మార్చింది. కానీ నేననుకున్నాను పాపులర్, అందువల్ల అయ్యాను ర్యాపర్. ఈరోజు మీరు ర్యాప్ చేయడం చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ర్యాపర్ అవ్వాలని చెప్పినప్పుడు మా నాన్నకి ర్యాపర్ అంటే ఏంటని కూడా తెలీదు. అదే నిజం, ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలనుకున్నాను. నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో నాకు అర్థమయ్యేలా చెప్పని చెప్పారు.
ఆయనకి సింగర్స్ తెలుసు కానీ ర్యాపర్స్ అంటే ఎవరో తెలీదు. ఇప్పుడు నేను ఆయన దగ్గర చెప్పాలనుకుంటున్నా. నాన్న ఇలా చూడండి, నేను చేసి చూపించాను, మీరు ర్యాప్ చేయొద్దని నా దగ్గర చెప్పారు. మీరు ర్యాప్ అంటే ఏంటని అడిగారు, నేను ఈ ప్రపంచానికే ఏంటో చెప్పాను. అయితే ర్యాపర్ అవ్వడం కోసం ఆలూ టిక్కా తినాలని నాన్నతో దెబ్బలు తిన్నారా? రెండు రెండు ఆ, నా- నా- నాన్న దెబ్బలంతా చాలా ముఖ్యం. ఎందుకంటే నాన్న దగ్గర దెబ్బలు తినని వారంతా ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్పవారుగా అవ్వలేరు. మీరు ఎదగగలుగుతారు కానీ నాన్న దెబ్బల వల్లే మంచి మనిషిగా మారుతారు. అలాగే ఆలుటికి కూడా నేను ఎక్కువ తింటాను. బిట్టుటికి వాలా అని ఒక మంచి కొట్టు ఉండేది. రాణిబాగ్లో నేను ట్యూషన్కి వెళ్తూ ఉన్నాను. అక్కడి నుండి ఒక 10 అడుగులే. అప్పుడు ట్యూషన్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు నేను టిక్కా ఎక్కువ తినేవాణ్ణి. మీరు 5వ క్లాస్లో ఉన్నప్పుడు మీకొక అమ్మాయి ఇష్టమని తెలిసిందే. ఆ అమ్మాయికి టిక్కి ఇచ్చారా? లేదు సార్, నేను ఊరికే చూస్తూ ఉన్నాను. లేదు, 5వ తరగతి నుండి 8వ తరగతి వరకు తను నా బెంచ్ పార్ట్నర్ మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడు తను ఒక పెద్ద డాక్టర్గా ఉంది. కానీ తను నా బెంచ్ పార్ట్నర్గా ఉన్నప్పుడల్లా తను నాతో మాట్లాడుతుంటే నేను తన్ని చూడను కూడా చూడను. తలెత్తి అస్సలు చూడను. అది మాత్రం కాదు, 8వ తరగతిలో రక్షాబంధన్ అప్పుడు తను నాకు రాఖీ కూడా కట్టింది. నన్ను అన్నయ్యగా మార్చేసి వెళ్ళిపోయింది. పాటల్లో మీ ఐడియాస్ అన్నీ లడికి బ్యూటిఫుల్ ఇదంతా అక్కడి నుంచే మొదలైందా? సరే, యాక్చువల్లీ అది నా ఐడియా కాదు. వికాస్పురంలో కూర్చుని ఉన్నాను. మేమప్పుడు మోమోస్ తింటూ ఉన్నాం. అప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు. వాడు ఆ పాటలో ఉన్న పదం అంతా ఎక్కువ వాడతాడు. సో ఈ వర్డ్స్ అంతా వాడి దగ్గర నుంచే వచ్చాయి. అభితో పార్టీ షురు అనే పాట అది నా ఐడియానే. నా బాబాయ్ ఒకరున్నారు, ఆయనకి ఎప్పుడు ఈ పదమే వాడతారు. కానీ నా బాబాయ్ చూసి వీడేంటి ఇంతలా కాపీ కొడుతున్నాడని అనుకోవచ్చు. నేను నాలాంటి వాళ్ళందరూ పక్కనున్న వాళ్ళ దగ్గర నుంచే పదాలని లాక్కుంటాం. మీ అందరికీ న్యూసే కనిపిస్తాయి, కానీ మాకు మేము ప్రతి దాంట్లో లిరిక్సే వెతుకుతాం. అయితే మొట్టమొదటిసారిగా పాట తీసుకుని మీరు ముంబై వెళ్ళినప్పుడు సార్, ప్రొడ్యూసర్ కనిపించకుండా పోయారు. కనిపించకుండా పోయారు. యాక్చువల్లీ సార్, ముంబై గురించి నేను విన్నంత వరకు ఎక్కువ చెడ్డవాళ్ళు ఉంటారని చెప్తారు. నేను వెళ్ళి అలా ఇరుక్కుంటానేమో అని అనుకున్నాను. అందువల్ల ఒక ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్. ఆయన నన్ను ఢిల్లీకి రమ్మన్నారు, ఆయన ఇంటికే రమ్మన్నారు. ఆయన ఇల్లు చాలా పెద్ద, ఇంట్లోనే గూగుల్ మ్యాప్ వాడాలి, అంత పెద్దది. పిలిచారు, కూర్చోబెట్టారు, భోజనం పెట్టారు, నా గురించి విన్నానని కూడా చెప్పారు. నేను ఆయన దగ్గర గొప్పవాణ్ణేం కాదని చెప్పాను. నేను ఒక మంచి పాట చెయ్యాలని చెప్పారు. చేస్తాను, కానీ ఎంత డబ్బులు తీసుకుంటానో ఆయన దగ్గర చెప్పాను. అప్పుడు నాకు అడ్వాన్స్ ఇచ్చారు, అది కొన్ని థౌసండ్స్లో ఉంటాయి. సరే ఓకే అని చెప్పాను. ముంబైకి రమ్మన్నారు ఆయన. నేను ఆ తర్వాత నాకు ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులతోనే నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. ముంబైకి చేరుకున్నాను. స్టైల్ కోసం నేను బిజినెస్ క్లాస్ టికెట్ బుక్ చేశాను. అప్పుడు స్టార్ అయిపోయాను అనుకుని అలా చేశాను, కానీ ముంబైకి వెళ్ళాక ఆయన ఫోన్ ఎత్తలేదు. అప్పుడు నేను ఉన్నది కూడా 5 స్టార్ హోటల్లోనే. సరే సంతోషంగా 5 స్టార్ హోటల్లో అయినా ఉండేసి వెళ్దాం అనుకున్నాను. అప్పుడు ఆయన కనిపించకుండా పోయారు. ఇప్పుడు రీసెంట్గా శిల్పా మ్యామ్ ఇంట్లో ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో అతన్ని చూశాను. ఆయన అక్కడ ఉన్నట్టు నాకు అస్సలు తెలీదు. ఆయన హాయ్ బ్రదర్ అని చెప్పారు. మీరు ఎవరో నాకు తెలీదని చెప్పాను. నాకు గుర్తుంటుంది, కానీ మొహం మాత్రమే గుర్తుంటుంది, పేరైతే నేను మర్చిపోతాను. నీకు గుర్తుందా మనం ఢిల్లీలో కలిసామని చెప్పారు. నేను లేదని చెప్పాను. లేదు, నేను ఒక మూవీ చేస్తూ ఉన్నాను, నిన్ను కూడా పాట వేయమని చెప్పానని చెప్పారు. అలాగే శాస్త్రి పార్క్లో కూడా మనం మీట్ అయ్యామని చెప్పారు. అప్పుడే నాకు అర్థమైంది, వాడే కదా నువ్వు. అవునవును అలా అని చెప్పారు. నేను మీకోసం వేసిన పాట ఏంటో అని మీకు తెలుసా అని అడిగాను. ఆయన తెలీదని చెప్పారు. అభితో పార్టీ షురీ అని చెప్పాను. ఆ పాట ఆయన కోసమే వేశాను. ఆయన మోయ అయిపోయారు. ప్రజలు మీ గురించి ఏమనుకుంటున్నారంటే బాద్షా ఒక గొప్ప ఇంట్లో పెరిగారు, అవును. ఇంకా బాద్షా పుట్టడమే సిల్వర్ స్పూన్తో పుట్టారు అన్నారు. నేను పుట్టినప్పుడు
నా ఇల్లు ఎలా ఉంటుందంటే అది ఎలా చెప్తాను. ఢిల్లీలో ముందొక ఇల్లుంటుంది, వెనకొక ఇల్లుంటుంది, మధ్యలో ఒక దారి ఉంటుంది. మేము అక్కడే ఉన్నాం, అద్దెంట్లోనే ఉన్నాం. మా ఇంట్లో 2 రూమ్ మాత్రమే ఉండేది. మాది చిన్న ఇల్లే. యాక్చువల్లీ అక్కడ ఒక దారి ఉందని చెప్పాను కదా, అదే మాకున్న ప్లే గ్రౌండ్. అక్కడ కన్స్ట్రక్షన్ కోసం ఏదైనా మట్టేశారంటే అదే మా ప్లే గ్రౌండ్. అక్కడ రాళ్ళు పెట్టుకుని ఏదైనా ఆడుతూ ఉంటాం. సైకిల్ తోలడం కూడా అక్కడే నేర్చుకున్నాను. నేనైతే అక్కడే పుట్టాను. ఇంకా కానీ మా అమ్మా నాన్న ఆ, మమ్మల్ని పెంచడంలో ఎలాంటి లోటు పెట్టలేదు. ఇంకా అదేంటంటే వాళ్ళ పరిస్థితిని దాటి మమ్మల్ని చూసుకున్నారు. నాకింకా గుర్తుంది, కాస్ట్లీ వాచ్ ఉంటుంది, టైమెక్స్. అలానే ఒక వాచ్ ఉంది. అప్పుడంతా అది చాలా ఖరీదెక్కువ. న్యూస్ పేపర్లో యాడ్ వచ్చింది. నేను ఆ యాడ్ని కట్ చేసి నాన్న బ్రీఫ్ కేసులో పెట్టేశాను. నాన్న అది తీసుకుని స్కూటర్లో ఆఫీస్కి వెళ్తారు. నాకింకా బాగా గుర్తుంది, సాయంత్రం నేను ఆడుకుంటూ ఉన్నాను. నాకు తీసుకొచ్చి ఆ వాచ్ని ఇచ్చారు. ఆ వాచ్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు మీరు పాటలన్నీ పాడుతున్నారు, అందులో ర్యాప్ ఉంటున్నాయి, సింగింగ్ ఉంది. అయితే మీ అమ్మా నాన్నలకు అది నచ్చుతుందా? ఆ, మా అమ్మ అయితే బాగా క్రిటిసైజ్ కూడా చేస్తారు. ఎలా అంటే ఇలాంటి పాటలే రీచ్ అవుతాయి, ఇలాంటి పాటలన్నీ అస్సలు రీచ్ అవ్వదు. ఇంకా నేను చేసిన ఒక పాటలో కాంట్రవర్సీ కూడా వచ్చింది. అప్పుడు మా ఇంట్లో పోలరైజ్డ్ ఒపీనియన్లో ఉన్నారు. మా నాన్న అయితే ఇది చాలా తప్పు, ఇలా చేయకూడదని చెప్పారు. మా ఇంట్లో అయితే ఇలాగే ఉంటుంది. అలాగే మా ఇంట్లో పని గురించి కూడా ఎక్కువ మాట్లాడుకోము. మీరేమన్నా మాట్లాడతారా? వాళ్ళు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటారు. టైంకి నిద్రపోడు, టైంకి భోజనం చేయడు, ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోడు. మేము ఎప్పుడూ మా చుట్టూన వాళ్ళకి అదే మాట్లాడతాం. ఇప్పుడు కూడా ఈ కథే జరుగుతుంది. పిన్నేం చేశారు, అత్తేం చేశారు, అలాంటివే. నాకు కూడా అలాంటి వాటిలో చాలా ఇంట్రెస్ట్. ఆ, ఇలాంటివి మాట్లాడారంటే వింటూనే ఉంటాను. నాకేమనిపిస్తోందంటే మీరు లైఫ్లో ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అంటే టీవీ ఛానల్ స్టార్ట్ చేయాలని తప్పు నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఎంటీవీని బీట్ చేశానని చెప్పారు. అవును, నేనొక టీవీ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను, కానీ దానితో ఎన్టీవీ కథని అవకొట్టాలనుకున్నాను. కానీ 6 నెలల్లో నా ఛానల్ కథ అయిపోయింది. 6 నెలల్లో ఛానల్ కథ అయిపోయింది. తర్వాత సినిమాలో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉందిగా? ఫస్ట్ మూవీ తెలియకుండానే చేశాను, కానీ అది హిట్ అయిపోయింది. అప్పుడు నాకన్నా పెద్ద ప్రొడ్యూసర్ లేదనుకున్నాను. స్క్రిప్ట్ చెక్ చేయడం నాకు మాత్రమే తెలుసు అనుకున్నాను. రెండో సినిమాలో నాకు 35 లక్షలు మాత్రం వచ్చింది. బాద్షాని మీరేమన్నా అడగాలనుకుంటే అడగచ్చు. మీరిది పండగని అనుకున్నారు, కానీ మీ దగ్గర ఒక చెప్పాలనుకుంటున్నా. ఇది రాజత్ సార్ ఒక న్యాయస్థానం, జాగ్రత్తగా ఉండండి. అయితే ఇకపై ప్రమాదం ఉంది. ఇకపై ప్రమాదం ఉంది. ఇది ఆప్కి అదాలత్ షోలో మొదటిసారి చూస్తున్నాను. ప్రశ్న కూడా రేపర్ మాదిరిగానే అడుగుతున్నారు. అలాగే సమాధానం చెప్తాను, ఎదురు చూడకండి. మీరు షారుఖ్ ఖాన్ సినిమాకి బాద్షా అని పేరు పెట్టారు, కానీ షారుఖ్ ఖాన్ మీకోసం ఏం చేశారు? షారుఖ్ ఖాన్ నా కోసం ఏవైనా చెయ్యాలన్న అవసరం లేదు. ఆయన మనకి ఇండస్ట్రీ కోసం ఎన్నో విషయాలు చేశారు. నేను అతనికి పెద్ద ఫ్యాన్ని, చాలా పెద్ద ఫ్యాన్ని. ఎంతో మంది ఆయనకి ఫ్యాన్గా ఉన్నారు. కానీ నా కోసం స్పెషల్గా అతను ఒక విషయం చేశారు. అతని టీం కోసం నేను ఒక పాట చేయాలని అతను నా దగ్గర అడిగారు. నేను కూడా ఒక పాట చేసి ఆయనకి ఇచ్చాను. ఆయన మేనేజర్ పూజామామని ఒకరు ఉన్నారు. ఎంత డబ్బులు అది ఇదని అడిగారు. నేను అతని కోసం వర్క్ చేశాను. అదే నాకు చాలా సంతోషం, అది నాకు చాలని చెప్పాను. నీకు పిచ్చి పట్టిందా, పేమెంట్ ఎంతో చెప్పని చెప్పారు. అయితే నాకు ప్లే స్టేషన్ కావాలని చెప్పాను. ఆ టైంలో ఒక ప్లే స్టేషన్ వచ్చింది, ప్లే స్టేషన్ 5. వాళ్ళు షోర్ అని అడిగారు, షోర్ అని చెప్పాను. కానీ అప్పుడు ప్లే స్టేషన్ లాంచ్ అవ్వలేదు. అందువల్ల యాక్చువల్లీ వాళ్ళ దగ్గర నేను ఏం చెప్పానంటే అది ఇంతవరకు ఇండియాలో లాంచ్ కాలేదు. ఇంకా యాక్చువల్లీ నా ఫోన్లో వచ్చే ఇదైన 1 వారంలో సార్ నాకు ఒక ఫోటోని పంపించారు. నువ్వు అడిగింది నా ఇంటికి వచ్చింది, ఎక్కడ పంపించాలని అడిగారు. అప్పుడు అందరికీ ముందు ఆ వర్షన్ ఒక ప్లే స్టేషన్ని షారుఖ్ ఖాన్ సార్ నా కోసం ఇచ్చారు. నేను ఎంత పెద్ద దద్దమ్మనో తెలుసా? నేను పిచ్చోడ్ని. అందులో సార్ ఆటోగ్రాఫ్ని కూడా తీసుకోలేదు. కానీ దానికోసం ఇప్పటి వరకు ఫీల్ అవుతున్నాను. ఫీలింగ్గా ఉంది, మోయనే. ఒక వ్యూవర్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగారు. మీ చేతి మీద ఉన్న టాటూ వల్ల మీరు ఎంతో ఎక్కువగా ఆందోళన చెందారు అంటున్నారు. ఇక్కడ ఒక టాటూ ఉంది కదా, మీరు ఫోకస్ చేస్తే మీకు తెలుస్తుంది.
ఇది విరిగిపోయిన హృదయం మీద బ్యాండేజ్ అంటించబడింది. ఇది 35 ఒకడికి ఇలా టాటూ వేసుకుంటే బాగోదు. ఎందుకు ఈ టాటూ వేసుకున్నానో నాకే అర్థం కాలేదు. ఇంతగా మీరు ఆందోళన పడ్డానికి కారణమైన ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు. ఉండేది సరే ఒక అమ్మాయి, కానీ ఇప్పుడు తనకి పాపలు కూడా ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు. మనకెందుకు అనవసరంగా ఇప్పుడు తనకొక ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంది. ఆ, ఆ, ఒకే ఒక్క అమ్మాయా లేదా? సార్ నా గుండెని పగలు కొట్టింది తను మాత్రమే. మిగతా వాళ్ళంతా అదేంటంటే కొన్నిసార్లు ఆర్టిస్ట్ ఎంత పిచ్చోళ్ళంటే వాళ్ళ మనసుల్ని వాళ్ళే విరక్కొట్టుకుంటారు. వాళ్ళు కావాలని స్వయంగా ఇలాంటి సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసుకుంటారు. ఆ తర్వాత పర్వాలేదు. విషయం ఇంతేనా అని అనిపిస్తుంది. నిజానికి ఆర్టిస్ట్ అందరూ విచిత్రమైన ఎందుకు మనుషులుగా అలా ఉంటారు. చేశారు? దానివల్ల ఏంటి లాభం? చాలా ఉంది సార్, హిట్ సాంగ్స్ అంతా వస్తాయి. అవును, మనసు విరగడం వల్ల మీకు ఏ సాంగ్ వచ్చింది? నేనొక పాట చేశాను సార్. లైటర్ ఇంకా టీవీ ఆన్ కావట్లేదు. నేను నా రూమ్లో నిద్రపోవడం లేదు. ఒక ఓల్డ్ స్కూల్ అబ్బాయిగా నేను మూవ్ ఆన్ చేయలేను కాబట్టి ఇదంతా రాస్తూ ఉంటాను. మేమందరం నిజానికి చాలా విచిత్రమైన వాళ్ళం. ప్రేమ వెనక పరిగెడతాం, ఇంకా ప్రేమ దక్కాక దాని నుండి పరిగెడతాం. అదే సార్. అందువల్ల ఇది ఎందువల్ల జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఆప్కి అదాలత్ షోలో ఎక్కువ పర్సనల్ క్వశ్చన్స్ ఉంటాయి. చిన్న బ్రేక్ తీసుకుందాం. ఒక చిన్న విరామం తరువాత భాష గురించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నేను ఊరికే ఉన్నాను, నువ్వు మాత్రం నిప్పు పుట్టించావు. ఖాళీ బాటిల్లో మందు ఫిల్ చేశావు. ఎంత ఆర్టిస్టిక్ గా రాశాను కదా. ఊరికే కూర్చున్న వాడి దగ్గర నిప్పు అంటించింది. ఇంకా ఏం రాశారంటే, నిజంగా చెప్తున్నాను, నేను మంచివాడిగానే ఉన్నా, నువ్వే నన్ను పాడు చేశావు. వెల్కమ్ బ్యాక్. మన ఈ రోజు ఆప్కి అదాలత్ షోలో మ్యూజిక్ ప్రపంచంలో సూపర్ స్టార్ బాద్షా. మన ఆప్కి అదాలత్లో మరొక నింద. మన ఆప్కి అదాలత్లో పాప్ స్టార్ బాద్షా మీద నింద ఏంటంటే, ఇతను న్యూ జనరేషన్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు. బాద్షా, మీరు 45లో మోస్ట్ ఫాలోడ్ ఆర్టిస్టుల్లో 4వ స్థానం సంపాదించారు. యంగ్స్టర్స్ మిమ్మల్ని ఎక్కువగా అనుసరిస్తారు, కానీ మీ పాటలో, మీ ర్యాప్లో ఎన్నో వర్డ్స్ యూజ్ చేస్తారు. తాగడం, అమ్మాయిలు, డబ్బు, గన్, బండి. మీరు అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారా? వీళ్ళందరూ ఆల్రెడీ చెడిపోయే ఉన్నారు. ఇంకా అలాగే సార్, నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా కొంచెమైనా దగ్గర పడి ఉండాలి కదా. కాస్తైనా. అలాగే నేను ఇప్పుడు రాసే ఈ లైన్స్ అంతా హిట్ అవుతున్నాయి కదా, అందువల్లే రాస్తున్నా. నేను ఏం చెప్తున్నానంటే అదంతా మేం చూసాం. అవును సార్. కానీ మీరేం రాశారంటే, నేను ఊరికే ఉన్నాను, నువ్వు మాత్రం నిప్పు పుట్టించావు. ఖాళీ బాటిల్లో మందు ఫిల్ చేశావు. ఎంత ఆర్టిస్టిక్ గా రాశాను కదా. ఊరికే కూర్చున్న వాడి దగ్గర నిప్పు అంటించింది. ఇంకా ఏం రాశారంటే, నిజంగా చెప్తున్నాను, నేను మంచివాడిగానే ఉన్నా, నువ్వే నన్ను పాడు చేశావు. రాసేటప్పుడు కొంచెం అదుపు దాటాను అనుకుంటాను. అదేంటంటే, ఏమీ చెప్పకుండా ప్రతి విషయాన్ని చెప్పడమే ఆర్ట్. ఐ థింక్ ఇట్స్ అది అంటే మీరు ఈ జనరేషన్నే తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు అంటున్నారు. లేదు, నేను చెడిపెట్టా ఉండే జనరేషన్స్ ఇక్కడే కూర్చుని ఉన్నారు. అంటే నేను సోషల్ మీడియాలో చూశాను, చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పాటకు డాన్స్ చేస్తున్నారు. తర్వాత పేరెంట్స్తో దెబ్బలు తింటున్నారు కూడా. అయితే పేరెంట్స్ ఈ పాట వినొచ్చు, పిల్లలు వినకూడదా? పేరెంట్స్ వినడం వల్లే పిల్లల్ని వినకూడదని చెప్తున్నారు కదా. వీళ్ళు భవిష్యత్తులో పేరెంట్స్ అవుతారు కదా. ఇంకేం చెప్తాను. అన్ని సాంగ్స్ కూడా ఈ విధంగానే ఉంటున్నాయి. ఏ విధంగానైనా డాన్స్ చేయి, యాంటీ పోలీసుని పిలుస్తానని. నాకు అలా జరిగింది, అందుకు అలా రాశాను. ఆ తర్వాత పోలీసులు వచ్చారు, సెటిల్మెంట్ అయ్యాక వెళ్ళిపోయారు. బాగా రాశాను కదా.
ఇంకా లూధియానాలో ఒక షోలో మీరు పిస్టల్ యూజ్ చేశారు. లూధియానాలో మేము షో చేస్తూ ఉన్నాం. యాక్చువల్లీ అదే నా కెరియర్లో స్టార్టింగ్ స్టేజ్. అప్పుడు ఆ టైంలోనే వక్రాస్ బ్యాగ్ పార్ట్ వచ్చింది కాబట్టి బాగా ఫేమస్ అయింది. నేను షో చేస్తుంటే ఆయన పిస్టల్ తీశారు. నేను లోపల పెట్టమని చెప్పాను. నువ్వే గన్ను గురించి పాట రాస్తున్నావు, మరి పిస్టల్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావని అడిగారు. లేదు సార్, నేను ఇక్కడే వద్దని చెప్తున్నానని చెప్పాను. అలాగే విషయం జరిగింది. ఇదంతా మామూలుగా జరిగే విషయమే కదా. అవును, ఇవన్నీ జరుగుతాయి. మీరు రాశారు, బంప్ చూసి నేను భయపడ్డాను, నడుం మీద బటర్ఫ్లై. దీని అర్థం ఏంటో మీరు చెప్పండి. మీ నడుము బటర్ఫ్లై, మీ బాడీ బటర్లా ఉంది. బమ్ బటర్ఫ్లై, అది బమ్ అని కదా చెప్తారు కదా. ఎక్కువ చెప్తారు కానీ రాయలేను కదా, అందుకే బమ్ అని రాశాను. మామూలుగా కుర్రోళ్ళ దగ్గర అడుగుతాం కదా, నువ్వు బొమ్మని క్లీన్ చేసుకున్నావా అందువల్ల అది అబ్బాయిలు వాడే పదం సార్. ఇంకా చెప్పాలంటే అబ్బాయిల కోసం లిరిక్స్ రాస్తున్నానని చెప్తారు. యాక్చువల్లీ నేను ఒక చైల్డ్ ఫ్రెండ్లీ ర్యాపర్. నువ్వు మెల్లగా నడుస్తుంటే, ఇది ఎలాంటి లిరిక్స్? పిల్లలు వినే పాటే కదా, నేను బానే రాశాను. ఇవి కూడా చిన్నపిల్లల లిరిక్సేనా? నువ్వెంతో సెక్సీగా ఉన్నావు, దీని నువ్వు గురించి చాలా ఏమంటారు సెక్సీగా మీరు? ఉన్నావు, నేను నీ కాకిని, నువ్వు నా కోకోవి. ఓ, చిన్నపిల్లల దగ్గర చెప్తారు కదా, అలా అయితే? కాకి తీసుకెళ్ళిపోయిందని. ఆ, అది కోకో తీసుకెళ్ళిపోయింది. ఇదంతా పిల్లల లిరిక్సే సార్. సార్, నేను రాసిన అభితో షురియే పార్టీ సాంగ్లో, అది ఒక పార్టీ సాంగ్. ఆ సాంగ్లో క్లబ్లో అందరూ ఆడతారనుకుంటారు కానీ అది కూడా పిల్లలకి రాసిన పాటే. ఇందులో ఏమీ తిట్టలేదు, పిల్లల గురించి మాట్లాడలేదు. ఇది కూడా నేను డిస్నీ కోసం రాసిన పాట. డిస్నీ వాళ్ళు ఒకే ఒక చిన్న బూత్ కూడా వాడనివ్వరు తెలుసా. అందువల్ల నేను అలాగే నా లిరిక్స్ని రాశాను. కానీ అర్థం చేసుకునే వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో మనకు తెలియదు. అయితే మీరన్నీ నిజాలే చెప్తున్నారు అంటే దీనికి కూడా చెప్పండి. ఈ విధంగా రాశానని నేను తప్పుడు మనిషిని ఇది కాదు. నేను అడగాలనుకునే క్వశ్చన్. అది ఏంటంటే, నా మీద ఇంత నిందల్ని మీరు పెడుతున్నారు, మీరు కూడా నన్ను పిలిచి నిందల్ని పెడుతున్నారు. అందువల్ల కొన్నిసార్లు ఇలాగే జరుగుతోంది సార్. ప్రజలు నా మీద నిందన పెడతారు. నాకెందుకు అర్థం కాదు కానీ నాకేమనిపిస్తుందంటే, మీరు అంత ఖాళీగా ఉన్నారా? మీకు నేనే దొరికానా? జీవితంలో ఎన్నో సమస్యలున్నాయి, మీరు వెళ్ళి అది చూడండి అలా అనుకుంటాను. అందుకే నా మనసులో ఉన్న భారాన్ని ఇక్కడ చెప్తున్నాను. మీరు ఈ విధంగా రాశారంటే ఇలాగే చెప్తారు. చూడండి, ప్రైవేట్ ప్లేన్, బెస్ట్ లైఫ్, గేమ్ నా చేతుల్లో. సార్, కొంతమంది మీద నాకు కోపం ఉంది. అలాగే నాకు ఒకే ఒక గిఫ్ట్ మాత్రమే దొరికింది, అది రాయడమే. ఎక్స్ప్రెస్ చేయడానికి నేను అదే యూజ్ చేయగలను. అందరూ అలాగే అని నేను చెప్పలేను కానీ మీలాంటి ఎంతోమంది మంచివాళ్ళు కూడా ఈ లోకంలో ఉన్నారు. నాకు తెలిసే మీరు 30 ఏళ్ళగా ఈ షోని జరుపుతున్నారు. నాకు తెలిసిన కొన్ని మీడియా పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ నిజానికి దద్దమ్ములు సార్. ఇది నా ఆలోచన. యాక్చువల్లీ వాళ్ళు సెన్సేషనలిజం అనే పదాలతో చిన్న చిన్న విషయాలన్నిటినీ ఎంతో పెద్దదిగా చెప్తారు. అయితే ఇంకా ఇర్రెస్పాన్సిబుల్ సార్. నేను దానికోసమే రాస్తున్నాను. ప్రొఫెషన్లో కొందరు సింగర్స్ ఎంతో వల్గర్గా కొన్ని రాస్తున్నారు. దాని గురించి మీరేమంటారు చెప్పండి. అవును, నిజమే సార్, నిజమే. అది ఖచ్చితంగా నిజమే. చాలా మంది సింగర్స్ యూజ్ చేసే కొన్ని వర్డ్స్ ఇక్కడ ఉపయోగించడం కుదరదు. ఆ విధంగా ఉంది. నిజమే సార్. మరో ప్రశ్నకి వెళ్దామా? ఎందుకు అలా చేస్తున్నారు? సార్, చేయకుండా ఉండడానికి నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను కానీ ఇప్పుడు సడన్గా ఏమవుతుందంటే, సడన్గా ఒక ఇన్స్టింక్ట్ వస్తుంది. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది నేనే చెప్పాలనుకుంటాను. మీకు ఈ పేరు బాగా నచ్చుతుందా? మీ ఇన్స్టాల్లో బ్యాడ్ బాయ్ అలా అని మీరు రాశారు. మీరు లాంచ్ చేసిన క్లోతింగ్ కూడా బ్యాడ్ పిట్ అని పేరు పెట్టారు. బ్యాడ్ బాయ్ అవ్వాలన్నది మీ కోరిక? సరే, ఈ లోకం ఎక్స్పెక్టేషన్స్ని నేను జీరో చేస్తున్నాను. అదేంటంటే, బ్యాడ్ బాయ్ అంటే ఇంకొకడొచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఎలా అంటే, మీరు నన్ను తిట్టే ముందు నేనే ఒప్పుకుంటాను, అవును నేను తప్పుడు మనిషినే, కానీ నిజానికి నేనెవరో నాకు తెలుసు. మిగతా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ని నేను జీరో చేశాను. అయితే ఇంతమంది ఫాలో అవుతున్నారు, ముఖ్యంగా యంగ్స్టర్స్ ఫాలో అవుతున్నారు. అందువల్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా. సార్, నేను సరిగ్గానే చేస్తున్నాను. అవును. శివుణ్ణి హేళనగా మాట్లాడారు, అది లేదు, మంచిదంటారా? నేను శివుడిని ఎక్కిరించలేదు. నేను శివుడికి పెద్ద భక్తుణ్ణి. నేనెలా ఆయన్ని ఎక్కిరిస్తానో చెప్పండి. నేను ఆయన్ని ఎక్కిరించేటట్టు ఇంతవరకు ఏమీ రాయలేదు. నేనందులో నిజానికి ఏ రాశానంటే,
ఆ లిరిక్స్ ఏంటి? భోలేనాథ్ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇదంతా చేస్తున్నానని రాశాను. నా జీవితంలో ఏం జరుగుతోందో అదే నేను రాశాను సార్. మీరు ఇందులో వేరే వర్డ్స్ యూజ్ చేశారు, తరువాత మీరు వాటిని ఎడిట్ చేశారు. సార్ యాక్చువల్లీ విషయం ఏంటంటే ఈ పాటలో శివుడి పేరు రావడం వల్ల అందువల్ల ఎంతోమంది అఫండ్ అయ్యారు. నేను అందుకు క్షమాపణ కూడా అడిగాను. ఎందుకంటే మీరు క్రియేటివ్గా కూర్చుని రాసేటప్పుడు మీరు ఎన్నో విషయాల్ని మర్చిపోతూ ఉంటారు. మీరు ఉత్తి క్రియేటివ్ ప్రాసెస్ ఎలా జరగాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను రియలైజ్ చేశాను, సమయం గడిచే కొద్దీ నాకు కూడా అర్థమైందా అదేంటంటే నేను కూడా ఒక సోషలీ రెస్పాన్సిబుల్ పర్సన్ అనే అర్థమయ్యింది. అలాగే నేను చేసిన తప్పుని నేను అర్థం చేసుకున్నాను, క్షమాపణ కూడా అడిగాను. నేను శివుణ్ణి కాదు ఏ దేవుణ్ణైనా సరే, ఏ మతానికి చెందిన దేవుణ్ణైనా సరే, ఒక్క విషయం కూడా ఇంతవరకు నేను ఎప్పుడు తప్పుగా మాట్లాడిందే లేదు. పబ్లిక్ మనసులో ఏముందో మనం తెలుసుకుందాం. మీరేమన్నా అడగాలనుకుంటున్నారా ర్యాప్ లేదా పాడాలనుకుంటున్నాడు. పాడాలనుకుంటున్నారా? పాడండి. पड़ोसी पूछे घर पे करता क्या है काम लोंडा 12 लोग गैल लगता नहीं आम लोंडा दाढ़ भीच के यो करे बात सब कयो घूर घूर देखे रोले तारे सुबह शाम लोंडा नशे वाली चीज पाली ना कदी भी ओए टोरा पूरा लेरा बोस वाली फील लोए तेरी छाती ते भी चोड़े मारे टायर बोए आमे चढ़ चढ़ के यो मानता नहीं हार छोरा 2 लीटर का रखा काला घोड़ा फोड़ का चढ़ा दूं उसके ऊपर जो घना हूं बोल रहा यंग ब्लड मारा मारे यो उबाले रोज बात चीज स्ट्रोंगर लोंडा भी तो तगड़ा हो रहा क्रेजी कहवे मुझे गैल खिला लगे एम डिफरेंट लाइफस्टाइल मेरी डिफरेंट मेरी वॉक बॉय बुल्ट का यो जोड़ा रखा जोड़ा शेफर डॉग बॉय हॉप बॉय कहवे मुझे करम कंडी छोरा मैं RCNG की गाड़ी में भी काटूं पूरा टोरा. దానికి బదులుగా మీరు కూడా ఒక ర్యాప్ పాడండి. అది నేను ఇప్పుడే రీసెంట్గా రాశాను. యాక్చువల్లీ నా అజెండా ఏంటంటే ఇండియన్ మ్యూజిక్ని గ్లోబల్లో తీసుకెళ్ళాలి. అందుకని ये गोरे बोरों से हिंदी बुलवा देंगे, काइली जेनर को बिंदी लगवा देंगे और जो देखकर हमें गेट होते थे बंद सारे गेट खुलवा देंगे. दिलजीत पाजी को चला नाटू नाटू ऑस्कर, कामयाबी हमने दोनों हाथों से पकड़ के खींच ली और कभी रेंज रोवर रेंज के बाहर होती थी, टाटा अंकल ने पूरी कंपनी खरीद ली. जो भी मिली है ब्लेसिंग्स हमें वो थोड़ी ना लगे, जो भी जितनी भी मिली हैं ब्लेसिंग्स हमें थोड़ी ना लगे और हमारी बोली की कहीं बोली ना लगे और ये ग्रैमी व्रैमी सारे आए पड़े हैं, किसी सिद्धू मूसेवाले को गोली ना लगे. మనం కాసేపు విరామం తీసుకుందాం. విరామం తర్వాత భాషతో కొన్ని ప్రశ్నలున్నాయి. భాష మీరేం రాశారంటే, ఒక సమయంలో మీ అన్నయ్య ఉన్నారు, ఈరోజు ఆయన గుర్తొస్తున్నారు, మనం ఎంతో బాగుండేవాళ్ళం కానీ గొడవ పడ్డాం. అన్నయ్య ఎవరు, ఎందుకు జ్ఞాపకం వచ్చారు? వెల్కమ్ బ్యాక్. మన ఆప్కి అదాలత్ ప్రోగ్రాంలో సింగింగ్లో గ్లోబల్ స్టార్ బాద్షాను చూస్తున్నాం. మన ఆప్కి అదాలత్లో మరొక నింద. ఆప్కి అదాలత్లో ఫ్రీ స్టైల్ మ్యూజిక్ స్టార్ బాద్షా మీద వేసిన నింద ఏంటంటే ఆయనొక పెద్ద అమాయకుడు. బాద్షా మీరేం రాశారంటే, ఒక సమయంలో మీ అన్నయ్య ఉన్నారు, ఈరోజు ఆయన గుర్తొస్తున్నారు, మనం ఎంతో బాగుండేవాళ్ళం కానీ గొడవ పడ్డాం. అన్నయ్య ఎవరు, ఎందుకు జ్ఞాపకం వచ్చారు? ఇది నేను అని కోసమే రాశాను సార్. మీరు దారుణమైన ప్రశ్న అడిగారు. నేను అతని కోసమే రాశాను. మీరు ఆయన గురించి ఇంకొంత రాశారు. ఒక గేమ్ క్రాక్ చేశారు, కొందరి వల్ల అది కుదరలేదు. అందరికీ తెలుసు సార్. ఎవరికోసం రాశానో అందరికీ తెలుసు. కానీ మీ ఇద్దరి మధ్య ఎంతో అన్యోన్య సంబంధం ఉంది. అయితే ఎందుకు ఆయన గురించి అలా రాశారు? అదేంటంటే సార్, మనకి దానికి హక్కు ఉంది కదా. అందరికీ చిన్న చిన్న గొడవలు వస్తాయి కదా. మా అన్నయ్యని నేను ఏమైనా చెప్తాను కానీ ఎవరిని ఏమీ చెప్పనివ్వను.
మీరు మీ గురించి రోల్స్ రాయిస్ అని చెప్పుకున్నారు, కానీ ఆయన వేరే విధంగా చెప్పారు. ఇలాంటి కాంపిటీషన్స్ అంతా మేము జరుపుతానే ఉన్నాం. మ్యూజిక్ మాకు ఉన్న జానర్ అంతే. మాకున్న ఈ జానర్లో ఎప్పుడైనా ఇలా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇందులో ఇలాంటి గొడవలు లేకపోతే ఎలా బాగుంటుందో చెప్పండి. ఈవెన్చువలీ ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్. అది కాకుండా పెద్దగా ఏం లేదు. ఇది నిజమో కాదో నేను తెలుసుకోవాలి. హనీ సింగ్ మీరు ఎంతో క్లోజ్ అని విన్నాను. హనీ సింగ్ పాట రాయడంలో మీకు నేర్పించారు, ర్యాప్ విషయంలో సాయం చేశారు. లేదు సార్, లేదా? ఇది నిజం కాదు. ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఆ, సార్ అదేంటంటే నేను అందరినీ అన్నయ్య అని చెప్పేయలేను. మేమిద్దరం కలిసే ఉన్నాం. అతనంటే నాకు చాలా ఇష్టం. అది కాకుండా అతని కోసం నేను పాట కూడా రాశాను. ఆయన నాకు రాయడం నేర్పించలేదు, రాయడం నాకే వచ్చు. అందుకే మేము కలిసాం. ఆయన కోసం నేను పాట కూడా రాశాను. అలాగే ఎన్నో మ్యూజిక్ కూడా చేశాం. మా జంట నిజంగానే అద్భుతంగా ఉంటుంది. నాకు ఆడించాలంటే ఇష్టం, అతనికి ఆడడం అంటే ఇష్టం. అయితే ఎలా బ్రేకప్ అయింది? ఎందుకు గొడవ జరిగింది? బ్రేకప్ ఎలా అయిందా? అతను నాకు అటెన్షనే ఇవ్వలేదు. రిలేషన్షిప్లో చాలా సీరియస్గా ఉన్నాను. అతను నన్ను చీట్ చేశారు. అదంతా ఏం కాదు సార్. మా లోపల బాగా డిఫరెన్సెస్ వచ్చాయి. మేమిద్దరం 6 ఏళ్ళు కలిసి ఉన్నాం. అతని కెరియర్ గ్రాఫ్ ఇంకోలా ఉంది, నా కెరియర్ గ్రాఫ్ ఇంకోలా ఉంది. ఎక్స్పెక్టేషన్స్ మిస్ మ్యాచ్ అయ్యిందంటే ఎంత గొప్పవారైనా విడిపోతారు. అదే జరిగింది. అది కాకుండా ఇంకేమీ లేదు. అయితే మీరు కెరీర్ ప్రారంభించినప్పుడు, మీరు పెద్ద స్టార్ అయినప్పుడు అతనికి అవకాశాలు దొరకలేదు. అప్పుడు మీరు ఆయనకి కొంత సహాయమైనా మీరు చేసుండాలి కదా, ఏమంటారు? యాక్చువల్లీ అతనికి నా అవసరం అక్కర్లేదు సార్. అతనిలోనే ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి. మరి నేనెందుకు? ఒకసారి ఆయనకి ఒంట్లో బాలేదు, కొంచెం కొంచెంగా నయం అవుతూ ఉన్నారు. అప్పుడు మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ జరుగుతూ ఉంది. అప్పుడు నేను అతన్ని కలవడానికి వెళ్ళాను, కానీ అతనికి నన్ను కలవడానికి ఇష్టం లేదు. బాగా గుర్తుంది. ఆయన మీరెప్పుడు మీట్ అయ్యారు? యోయో హనీ సింగ్ ముందు ఒక బిజినెస్ మ్యాన్, తర్వాత ర్యాపర్ అయ్యాక మీరెలా చూశారు? ఇందులో ఏం తప్పుంది? మంచి విషయం కదా. అతను ఒక బిజినెస్ మ్యాన్, ర్యాపర్. అతనికి బిజినెస్ చేయడం చాలా వచ్చు. ప్రజలు కూడా అతన్ని చూసి నేర్చుకోవచ్చు. అయితే ఇంకో నింద ఉంది. ఏంటంటే యూట్యూబ్లో మీకున్న వ్యూవర్స్ అంతా డబ్బిచ్చి పెట్టుకున్న వాళ్ళని. అదెలా? పాగల్ అనే సాంగ్కి 75 మిలియన్ పీపుల్స్ ఉన్నారన్నారు, కానీ యూట్యూబ్ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఇది మీరు డబ్బులిచ్చి వ్యూవర్స్ అందరినీ బాగా పెంచుకున్నారు. డబ్బులిచ్చాం సార్. గూగుల్ అడ్వైస్ కోసం మేము డబ్బులిచ్చాం. మేమేం తప్పు చేయలేదే. దానికి రిసిప్ట్ కూడా మా దగ్గర ఉంది. నేను గూగుల్ అడ్వైస్ యూజ్ చేశాను సార్. అది కూడా ఎందుకంటే నా పాటు ఒక ఇండియన్ పాటు వరల్డ్లో నంబర్ 1 అవుతుందంటే దానికోసం మేము గూగుల్ అడ్వైస్ యూజ్ చేసాం. ఇప్పుడంతా ప్రతి ఒక్కరూ ఇదే వాడుతున్నారు, కానీ బయట మాత్రం చెప్పుకోవట్లేదు. నేను చేసింది ఓపెన్గా చెప్తున్నాను. అందరూ చేస్తారు, కానీ కొందరు దొరకరు. మీరు దొరికిపోయారు. లేదు సార్, నేనే చెప్తున్నాను. గూగుల్ అడ్వైస్ నేను యూజ్ చేస్తున్నానని సోషల్ మీడియాలో కూడా అందరి ముందు నేను చెప్పాను. అలాగే అందరికీ ఈ విషయం తెలిసింది. అదే సార్ నిజం. అయితే మీరు ఖర్చు చేసిన డబ్బుకి మీకు లాభం దక్కిందంటారా? నాకు దక్కాల్సింది దక్కింది. సార్ అసలు విషయం ఏంటంటే, ఇప్పుడు మీరొక పార్టీని మేక్ చేస్తున్నారనుకోండి, అందరికీ వెళ్ళి చేరాలనుకుంటున్నారు. ఇండియాలో నాకు రీచ్ ఉందని నాకు బాగా తెలుసు. బట్ నేను గ్లోబలీ దాన్ని వెళ్ళి చేర్చాలంటే గూగుల్ యాడ్ ద్వారా మనం ప్రతి కంట్రీకి యాడ్నివ్వాలి. నేను అదే చేశాను. అందువల్ల నాకు ప్రాఫిట్ దొరికింది. అందువల్ల నాకు ఎంత దొరుకుతుందో అది దొరికింది, అంతే. ఏ మ్యూజిక్ వల్ల మీరు ఈ పరిస్థితిలో ఉన్నారో, ఏ మ్యూజిక్ అయితే మీకు అన్ని ఇచ్చిందో, ఏ మ్యూజిక్ వల్ల మీకింత ప్రేమాభిమానాలు దక్కాయో, ఆ మ్యూజిక్ని మీరు వదిలేసి షోలన్నిటిని ఎందుకు క్యాన్సిల్ చేశారు? నాకు క్లినికల్ డిప్రెషన్ ఇంకా సివియర్ యాంగ్జైటీ డిసార్డర్ ఉంది. అందుకు నెల ట్రీట్మెంట్ తీసుకున్నా. ఆ టైంలో నేను చాలా కష్టపడ్డాను. చాలా డార్క్గా ఉంది కూడా. ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే, ఇది ఎప్పుడు అవుతుందని ఆలోచించడం మొదలెట్టాను. ఎంతలా అంటే, కొంచెం డార్క్గా మాట్లాడతాను. ఒకవేళ నేను చనిపోతే మాత్రమే ఇది అవుతుందనుకున్నాను. అప్పుడు ఇదంతా నేను దాటుకుని వచ్చాను. అప్పుడే నాకు అర్థమయ్యింది. దట్ ఈస్ వై ఐ ప్రాబబ్లీ వెంట్ హనీ. వాడు కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నాడేమో నాకు గట్టిగా అనిపించింది. ఆ టైంలో నా మనసులో ఉన్న చాలా పెద్ద విషయం ఏంటంటే,
అమ్మా నాన్నలు పడే కష్టం ఇంకెవ్వరికీ రాకూడదని. అమ్మా నాన్నకి తెలిసినంత వరకు పిల్లలు చాలా ఆరోగ్యంగా ఉండాలంతే. అంతకన్నా వాళ్ళకేమీ అక్కర్లేదు. హిట్లు, ఫ్లాప్లు, కంబ్యాక్లు అంతే. ఇలాంటివన్నీ వాళ్ళకి అనవసరం. ఈ లోకంలో మనం పుట్టాం, ఇంకా చేస్తాం. మధ్యలో మనం సంతోషంగా జీవించాలి, గొప్పగా బతకాలి. కానీ ఈవెన్చువలీ ఏంటంటే హెల్త్ ఇంకా అమ్మా నాన్న తోడు, ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేం లేదు. ఈ లోకంలోనే ఏమీ లేదు. నాకు కూడా దారుణమైన టైం ఉండేది, కానీ తప్పించుకున్నాను. నా డాక్టర్ నరేంద్ర పృథ్వీ. నేను ఇప్పుడు కూడా ఆయనతో మాట్లాడతాను. అయితే మీరు ఈ విధంగా ఎందుకని సెన్సిటివ్ అయిపోయారు? సినిమాలు చూసి మీరు డిప్రెషన్లోకి వెళ్ళారంట? సార్ అది ఏం జరిగిందంటే అప్పుడే నా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆ ట్రీట్మెంట్లో యాంగ్జైటీ వచ్చేటప్పుడల్లా ఒక టాబ్లెట్ తీసుకోవాలి. అదొక సైకిల్లా జరుగుతూ ఉండేది. అప్పుడు ట్రీట్మెంట్ టైంలో నేను ఒక మూవీ చూడ్డానికి వెళ్ళాను, లుటేరా. మీరు ఎవరైనా చూసారా? రణ్వీర్ సింగ్ ఇంకా సోనాక్షి యాక్ట్ చేసింది. ఆ మూవీ చూశాక నాకు డిప్రెషన్ ఎక్కువైపోయింది, యాంగ్జైటీ అటాక్ వచ్చింది. అప్పుడు నేను ప్రతి మందులోనూ డబుల్ డోస్ తీసుకున్నా. నేను ఇంటికెళ్ళి నిద్రపోయాను. పొద్దున్నే డాక్టర్కి కాల్ చేశాను. డాక్టర్కి కాల్ చేసి నాకు ఒక ప్రాబ్లం ఉందని చెప్పాను. ఏంటని అడిగారు. నిన్న రాత్రి లూటేరాని ఒక మూవీ చూశాను అలా అని చెప్పాను. అందువల్ల యాంగ్జైటీ ఇంకా డిప్రెషన్ ఎక్కువ అవడం వల్ల ప్రతి మందులోనూ డబుల్ డోస్ తీసుకున్నానని చెప్పాను. ఆ మందుల్లో అంతా మనం ఒక లెవెల్లోనే డోస్ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. అలాగా? అయితే ఒక విషయం చెయ్యని చెప్పారు. దయచేసి రాంజనా చూడొద్దని చెప్పారు. చూసుంటే కానీ మీరు ట్రిపుల్ డోస్ తీసుకున్నట్టు నాకు అనిపిస్తుంది. తెలియలేదు సార్. నాకు చిన్న చిన్న ట్రిగర్ పాయింట్స్ ఉన్నాయి సార్. ఏం ట్రిగర్ అవుతుందో నాకే తెలీదు. నేను యాంగ్జైటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. ఎవరికైనా యాంగ్జైటీ వస్తుంది. కొంతమందికి పావును చూస్తే యాంగ్జైటీ వస్తుంది. ఏ విషయంలోనే అవ్వచ్చు. ఒకవేళ యాంగ్జైటీ ఎక్కువసేపు ఉందంటే దాన్ని డిసార్డర్ అంటారు. యాక్చువల్లీ ఇదే సార్ యాంగ్జైటీ డిసార్డర్. మీకు ఇందులో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. మళ్ళీ తిరిగి మీరు బయటకొచ్చినా మళ్ళీ మీ కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే ఇన్ని సమస్యలున్నా ఎలా బయటపడాలన్న విషయం ఇప్పుడు యంగ్స్టర్స్కి చెప్పండి. దయచేసి మీరందరూ దీన్ని ఇగ్నోర్ చేయకండి. దయచేసి ఇగ్నోర్ చేయకండి. ఎందుకంటే పరిస్థితి దారుణంగా మారిపోతుంది. నేను నా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు డాక్టర్ దగ్గర ప్రతి విషయం చెప్పాలనుకున్నాను. నేనప్పుడు వెయిట్ చేస్తూ ఉన్నాను. అక్కడ వార్డు ఉంటుంది కదా, న్యూరో సైకాట్రిస్ట్ వార్డు చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని పిచ్చాలనుకుంటారు. అప్పుడు మనకు కూడా పిచ్చి పట్టినట్టే అనిపిస్తుంది. అప్పుడు ఇంకా ఎక్కువ ట్రిగర్ అవుతుంది. నేను డాక్టర్కి ఎక్కువ చెప్తే డాక్టర్ కూడా వింటారనుకున్నాను నేను. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి విషయాలంతా చెప్పడం మొదలెట్టాను. నేను చెప్పిన విషయం క్షణం కూడా వినలేదు. ఆయన నాకు మందులు రాసి ఇచ్చేశారు. నాకు 3 నెలల తర్వాత సరి అయిన తర్వాత నేను డాక్టర్ దగ్గర అడిగాను, డాక్టర్ నాకు ఒక విషయం చెప్పండి. నేను మీ దగ్గర వచ్చినప్పుడు నేను మాట్లాడటం మీరెందుకు వినలేదు? ఎందుకు వినలేదని అడిగాను. అప్పుడు నువ్వు దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నావు, మందు ఇవ్వలేదంటే నువ్వు పోయి ఉంటావని చెప్పారు. ఫస్ట్ కేసులోనే మెడికేషన్ అంతా ఇస్తారు. మన ప్రతి విషయానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యూ టు స్టే హ్యాపీ. సంతోషంగా ఉండడం చాలా ముఖ్యం. మిమ్మల్ని ఎవరు సంతోషపెడుతున్నారో వాళ్లతో పాటు ఉండండి. మీకు ఏది సంతోషం ఇస్తుందో ఆ విషయం చేయండి. అంతకన్నా గొప్ప విషయం ఇంకేం లేదు. ప్లీజ్ ఈ ఒక్క విషయం మాత్రమే మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకో విషయం, ఎప్పుడు డిప్రెషన్లో ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి అవును, ఖచ్చితంగా. ఆలోచించకూడదు. ఖచ్చితంగా మీరు డిప్రెషన్లో ఉన్నప్పుడు హెల్ప్ తీసుకోండి, థెరపిస్ట్ని వెళ్ళి కలవండి. బాగా యూస్ అవుతుంది, మీకు బాగా యూస్ అవుతుంది. యంగ్స్టర్స్కి మీరెంతో మంచి అడ్వైజ్ ఇచ్చారు. కాస్త విరామం తీసుకుందాం. విరామం తర్వాత బాద్షాని మరికొన్ని ప్రశ్నలు మనం అడుగుదాం. వెల్కమ్ బ్యాక్. మన ఆప్కి అదాలత్ షోలో ఉన్నారు సూపర్ స్టార్ సింగర్ బాద్షా. మన ఆప్కి అదాలత్ తరువాతి అంశం. మన ఆప్కి అదాలత్లో బాద్షా మీద ఆరోపించబడ్డ మరొక నింద. ఇతను అందరికంటే ఎక్కువగా డ్రామా చేస్తారు. చూశారు కదా, మీరే విధంగా డ్రామా చేస్తారో దానికి సంబంధించిన ఫోటో నా దగ్గరుంది. మీరు వేసుకున్న షార్ట్స్ తాడుని అలా బయట వదిలేస్తారు. ఒక కాలుకి ఒక రకం షూ, ఇంకో కాలుకి ఇంకొక షూ. ఇది ప్రజలకి చూపిద్దామనుకుంటున్నాను.
పాట బాగుంది, తాడెందుకు కట్టుకోలేదు? సార్ అది ఫ్యాషన్. ఫ్యాషన్ అది చాలా బాగుంటుంది. నాకు బానే అనిపించింది. సార్ కూర్చునున్నారు కదా, ఆయన చెప్తారు అది ఫ్యాషనా కాదా అని. అవును, కరెక్టే. ఆయన ఫ్యాషన్లో మాస్టర్. సునీల్ శెట్టి సార్, మీరే చెప్పండి, తాడు వదిలేయడం ఫ్యాషనా? బాద్షా ఏం చేసినా అది ఫ్యాషనే. ఇప్పుడు తర్వాత మాట్లాడుకునే విషయం మీ షూస్ గురించి. అదేంటి మిస్టరీ? మిస్టరీ అంతా ఏం లేదు, ఉత్తి చెప్పలే. చిన్నప్పుడు తన్నులు తిన్నాను, ఇప్పుడు డబ్బులు ఇచ్చి తింటున్నాను. చాలా షూలు కొంటారా మీరు? అందులో ఎక్కువ డబ్బులు తిన్నాను కదా. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ల్యాంబోగిని కొన్నారు, ఆ, కానీ మీరు ఇంకా డ్రైవ్ చేయలేకపోతున్నారు. ఎందుకలా? నాకు దాని గేర్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. దాన్ని పెడల్ షిఫ్ట్ నుండి ఆన్ చేయాలంట, అది కూడా నాకు తెలీదు. గేర్ ఉండదని ఎవరు చెప్పారు? ఎప్పుడైనా తోలావా నువ్వు? ఖచ్చితంగా ఒకరోజు నువ్వు కొంటావు ఇన్షాల్లా. అది ఎలా తోలాలో అప్పుడు నాకు తెలియదు. అందువల్ల అందులో కూర్చుని నేను గేర్ని వెతుకుతూ ఉన్నా. ఆ తర్వాత హౌ టు డ్రైవ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేశా. అది వెనక ఏదో గేర్ లాగా ఉంటుంది. ఆ తర్వాతే అందులో పెడల్ షిఫ్ట్ ఉంటుందని నాకు తెలుసు. రైట్ హ్యాండ్లోనే చేయగలమని కూడా అప్పుడే నాకు తెలుసు. అలాగే తోల్తార్లా ఉంది, నాకు తెలియదు. మీకు సినిమాల్లో రకరకాల రోల్స్ వచ్చాయని విన్నాను. అది లవ్ స్టోరీలో కూడా వచ్చిందని విన్నాను. మంచి రోల్ అంతా దొరకలేదు, కానీ రోల్ ఆఫర్స్ దొరికాయి. ఎందుకు వద్దన్నారు? మీరందరూ లవ్ స్టోరీస్ చూసారా? విక్కీ కౌశల్ రోల్ చూసారా? విక్కీ కౌశల్ రోల్ ఆఫర్ నాకు దొరికింది. అప్పుడు కరణ్ సార్ ఆ క్యారెక్టర్ గురించి నాకు చెప్తా ఉన్నారు. నేనెందుకు ఈ రోల్స్ అంతా చేయాలి? నాకు మొగాలికి ఇది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించింది. ఆ మైండ్ సెట్లో ఉన్నాను. అందువల్ల నేను దాన్ని రిజెక్ట్ చేశాను. అందుకే నేను అది చేయలేదు. అలాగే గుడ్ న్యూస్లో కూడా నాకు దిల్జిత్ అనే రోల్ దొరికింది, అది వద్దని చెప్పేశాను. కానీ అప్పుడు అక్షయ్ అనే లేదు, రాజ్ కుమార్ రావే ఉన్నారు. అప్పుడు రాజ్ సార్ నాకు దిల్జిత్ అనే రోల్ కోసం ఆడిషన్కి పిలిచారు. అప్పుడు నాకు ఒకటే అనిపించింది, లవ్ స్టోరీస్లో వాడు కుడెంట్ సాటిస్ఫై హిస్ వైఫ్, ఇంకా ఇందులో వాడికి పాప పుట్టదు. నాకేమనిపించిందంటే, నా మొహం చూస్తే అలా అనిపిస్తోందా ఏంటి? ఇంకో సినిమా కూడా వచ్చింది, కాందా ఫిషా ఫకానా అని. అందులో ర్యాపర్ రోల్ దొరికింది. ఆ రోల్లో వాడికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. ఈసారి అయితే చేద్దామని నాకు అనిపించింది. అప్పుడే ఇదంతా నాకు రావడం ఆపుతారనిపించింది. ఇలాంటి రోల్సే నాకు దొరికింది సార్. దానికి కారణం అనేది ఏదో నాకు ఉంటుంది తెలియదు సార్, ఐ డోంట్ నో. ఒకవేళ మీకు నన్ను చూస్తుంటే అలా అనిపిస్తోందో ఏంటో నాకు తెలియట్లేదు సార్. సార్, హార్ట్లెస్ అని ఒక పాట ఉంది. మీ ఇన్స్పిరేషన్ ఎవరి కోసం పాడారు? వెరీ 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 నైస్ సాంగ్. హార్ట్లెస్ ఎవరి కోసం అంటే, కాలేజ్ టైంలో నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. అప్పుడు నేను ఎక్కువ స్ట్రగుల్ చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను చండీగఢ్లో ఉండేవాడిని, ఢిల్లీకి వస్తూ వెళ్తూ ఉండేవాడిని. మేము ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాం. అందుకే తన కోసం రాశాను. నాకు తెలుసు. मेरा चेहरा तेरे दिल का सुकून है, तू भी मेरी इन रगों में बहता खून है, कहने को दूर है दिल के करीब है, पैसे का नशा भी जाने जाना एक जुनून है, तुझे कैसे मैं बताऊं तू कितनी मासूम है. యాక్చువల్లీ తన అమాయకురాలు కాదు. मुझे पता है तू है परेशान क्योंकि मेरी पहली एल्बम पिछले 2 सालों से कमिंग सून है, पर तू हिम्मत ना हार, दिल छोटा मत कर, साथ मेरे चल मेरा हाथ पकड़ कर, आंखों में तू आंसू लेके सोया ना कर, बेबी बादशाह की जान है तू रोया ना कर. తను అది అర్థం చేసుకుంటే బాగుండేది. అందరూ మీ సాంగ్సే వింటున్నారు. మీకు ఏ పాట ఇష్టం? ఒకసారి ఆ పాట మా కోసం మీరు పాడతారా? అది నాకు ఇప్పుడంతా కింగ్ వాళ్ళ పాటంతా చాలా ఇష్టం. ఒక పాట పాడండి ప్లీజ్. నేనెలా పాడతాను? అది అతని ప్లీజ్ పాట. సార్, ప్లీజ్ సార్, పాడండి సార్. అతను పాడతారు. देख सकता नहीं मैं रखूंगा सोनिया, कभी देख सकता नहीं सोनिया, तेरे दिल से ना कभी खेलूंगा, सारे राज अपने दे दूंगा, मेरी जान तेरे बगैर तू मान मेरी जान,
సూపర్, నిజంగా సూపర్. సూపర్. నా క్వశ్చన్ ఏంటంటే, మీరు ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ తో పాడేది విన్నాను. వేరే ఏదైనా హాలీవుడ్ ఆర్టిస్ట్ తో కొలాబరేట్ చేసే ఐడియా మీకు ఏమైనా ఉందా? చెప్పండి సార్. నా తలరాత బాగుందంటే చూద్దాం, ఖచ్చితంగా చేయొచ్చు. సార్, మీ దగ్గర ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. సార్, మీరు ఎన్నో ఫేమస్ అయిన పాటలు పాడారు. ఏదైనా ఒక పాటకి మీరు డాన్స్ చేస్తారా? మీరు డాన్స్ చేస్తే మేం చూస్తాం. మా దగ్గర ఇంకో ట్రాక్ రెడీగా ఉంది. వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఆప్కి అదాలత్ షోలో వివాదాలు జరిగాయి. సూపర్ స్టార్ బాద్షాని కొన్ని ప్రశ్నలు అడిగాం. నేను బాద్షాని తన ఫ్రెండ్షిప్ గురించి అడిగాను, పికప్ గురించి అడిగాను, పర్సనల్ లైఫ్ గురించి, తన జీవితం ప్రారంభం దశ నుంచి తన గెలుపు రహస్యాలు కూడా అడిగాను. ఇప్పుడు మన ఆప్కి అదాలత్లో మన జడ్జి అయిన ఫ్యాషన్ ఎక్స్పర్ట్ అయిన సునీల్ శెట్టి గారు ఏమంటారో మనం అడుగుదాం. అంటే బాద్షా అంటే ఒక రాజా, ఒక గొప్ప యోధుడు, మామూలు వ్యక్తి కాదు. అలాగే పరిపాలించేవాడు. అలాంటి వాళ్ళు ఎవ్వరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. కాని ఇది ఆప్కి అదాలత్. ఆప్కి అదాలత్లో రజత్ శర్మ ముందు బాద్షా అయినా సరే హాజరవ్వాల్సిందే. మీరంటే ప్రజలకి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ఆప్కి అదాలత్లో మీరు చెప్పే గొప్ప సమాధానాల వల్ల, పైగా మీ చిరునవ్వుతో, పైగా మీరు చెప్పిన సమాధానాల వల్ల అందరి మనసు నిండిపోయింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఒక జడ్జు ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండాలి. కాని నేను ఆందోళనలో ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ రజత్ సార్కి ఒక విషయం తెలీదు. అంటే నేను ఆ బాద్షాకి ఫ్యాను అని. మీకు ఒక మంచి తీర్పుని ఇవ్వగలను. అయితే నా దగ్గర 2 కండిషన్స్ ఉన్నాయి. మొదటి కండిషన్ ఏంటంటే, మీరు బాగా ర్యాప్ చేస్తున్నారు, పార్టీ సాంగ్స్ రాస్తున్నారు, అంతేకాకుండా పాపులర్ మ్యూజిక్ కూడా చేస్తున్నారు. కానీ నాకేం కావాలంటే, మీరు ఫోక్ సాంగ్స్తో పాటు అలాగే ర్యాప్ లిస్ట్లోకి వాటిని తీసుకురండి. నేను చాలాసార్లు చూశాను, మీరు ఆ గెందాపోల్ సాంగ్లో మీ యొక్క ఫోక్ సాంగ్ని అందులోకి తీసుకొచ్చారు. సో ఇంకా దాన్ని పెంచుకోవాలనుకుంటున్నాను. అలాగే మీ జవాబ్ సాంగ్ని మొన్నో నేను విన్నాను. అది విన్న తర్వాత చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మీరు ర్యాప్ నుండి రొమాంటిక్ వైపుకి మూవ్ అయ్యారు. అయితే దీని వెనక ఏదో రాసి ఉండుంటుంది. ఆయన కొత్తగా పాడిన పాట మనం వినే తీరాలి కదా. ఈ వాదనని పూర్తి చెయ్యాలంటే దానికి ముందు మీరు ఖచ్చితంగా ఒక పని చెయ్యాలి. నా కోరిక ఏంటంటే, మీరు రీసెంట్గా పాడిన జవాబ్ సాంగ్ అయినా, లేదంటే మీకు నచ్చిన ఏ పాట అయినా సరే, మా అందరి కోసం, మా అందరి ముందు ఇప్పుడు మీరు పాడాలి. ఆ తర్వాత మీ వాదన పూర్తవుతుంది. ये मुनासिब होगा हमको थाम लो के, हम भी चांद ढूंढने लगे हैं बादलों में, नाम शामिल हो चुका है अपना पागलों में. मतलबी इस दुनिया से किनारे कर दूं, नाम तेरे सारी की सारी बहारें कर दूं, बस चले तो तेरे हाथ में सितारे रख दूं. इतना ही है. చాలు. చాలా అద్భుతంగా పాడారు. ఇలాగే అన్ని పాటలు పాడాలి, మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయాలి. ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అవ్వాలి, ఆయన పాట ప్రపంచం నలుమూలలా వెళ్ళాలి. అలా అని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక ఈ సమయంలో ఈ షోని ముగిద్దామని అనుకుంటున్నాను.
తరువాత కార్యక్రమంలో ఇంకొక గెస్ట్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు వేచి చూడండి.